బుయినాస్ దియాస్ అమిగోస్ అంటే స్పానిష్లో గుడ్ మార్నింగ్ అని. ఎప్పుడే రిసెప్షన్ కౌంటర్లో ఉంటే బుయినాస్ దియాస్ అన్నాను. ఓలా బుయినాస్ దియాస్ అంటే రూమ్ క్లీనింగ్ చేయించాలా అని చెప్పి అడిగారు వాళ్ళు. చేయించమని ఇచ్చేసాను. గ్రాసియస్ అంటే థ్యాంక్ యూ అని. మనకు వచ్చిన కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని అలా వాడేయడమే. ఓలా శాండ్విచ్ కొన్ కార్నే గ్రాసియస్. ఈ బస్సు ఎక్కాలి మనం. వావ్ సూపర్. ఆపాడయ్యా బ్యాగ్తో. ఓలా బుయినాస్ దియాస్. మరీనా ఆల్బర్ట్రోస్ చెక్ ఇన్ అని ఉందన్నమాట ఇక్కడ కౌంటర్. ఆయన అడిగితే స్ట్రైట్కి వెళ్ళిపోమన్నాడు. ఇక్కడ ఫీ కూడా పే చేయాలి. డాక్ ఫీ అని ఉంటుంది. ఒక $15 ఎంత ఉంటుంది, $20. అది కూడా పే చేయాలి మళ్ళీ ఎక్స్ట్రా. మళ్ళీ మన షిప్ సముద్రంలోకి వెళ్తుంది కదా. సో క్యాటమరన్స్ అంటే ఎలా ఉంటాయి చూసారు, మధ్యలో ఎలా ఉందో ఒక 2 స్ప్లిట్లో ఉంటాయి. మరి ఇవి మైన్ లేడీస్ గెటప్ల మాట. కావాలంటే ఫోటో దిగి లాస్ట్లో ప్రింట్ తీసుకోవచ్చు. సోషల్స్ ఆన్ బోర్డ్ అంట, తీసేసి రమ్మన్నాడు. అందరూ కూడా చేత్తో పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఈ బోర్డు మీద డ్రింక్స్ అన్నీ కూడా ఫ్రీ. రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, తర్వాత మందు కూడా ఫ్రీ. దీని మీద బోట్ దిగాక మాత్రం ఒక చోట ఫుడ్ పెడతారు ఫుల్గా. ఇప్పుడు మనం ఇందులో స్నార్క్లింగ్కి వెళ్ళబోతున్నాం. మునిగిపోకుండా ఉండడానికి సేఫ్టీ జాకెట్ ఇచ్చాడు. లెట్స్ గో. కరేబియన్ సీలో గజ ఈతగాడు. ఇక మా వాళ్ళందరూ మద్యపానం సేవిస్తున్నారు. తాగే వాళ్ళకి ఫుల్గా ముందు, తాగిన వాళ్ళకి ఫ్రూట్ జ్యూస్లు. వీళ్ళు కంటిన్యూస్గా సర్వ్ చేస్తూనే ఉన్నారు పాపం. అందరూ స్నార్క్లింగ్ చేసాక బట్టలు ఆరబెట్టుకుంటున్నారు అన్నమాట. రిలాక్స్ అవుతున్నారు. హే, దిస్ ఈస్ మై ఫ్రెండ్ స్టీవెన్, న్యూ ఫ్రెండ్. Say hi bro. Hi bro, nice to meet you bro. Good trip bro. Yeah. ఇస్లామోయత్ ఐలాండ్లో దిగుతున్నాము. 2.5 hours టైం ఇచ్చాడు. ఒక 1 hour తినడానికి, ఇంకో 1.5 hour ఏమో ఐలాండ్లో తిరగడానికి. 2:30 కల్లా తిరిగి వచ్చాము. ఇప్పుడు టైం 12 అయింది. సో 2.5 hours టైం. వాటర్ అయితే చాలా బాగుంది. సో డిఫరెంట్ కలర్ అన్నమాట, డిఫరెంట్ షేడ్స్. పడిపోతుందని చెప్పి హెల్ప్ చేస్తున్నారు. Are you okay with that? Like, if you are okay? Yeah, no problem. Okay, sure. Thank you. మా స్టీవెన్ గడు ఏమంటున్నాడంటే, ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ గో కార్టింగ్ ఉంటుందంట, దానికి ఆల్రెడీ డబ్బులు పే చేశారంట వాళ్ళు. కావాలంటే నువ్వు కూడా మాతో వచ్చే అంటున్నాడు. సరే, నీకు ప్రాబ్లం లేకపోతే వచ్చేస్తా అన్నాను. ఇక్కడ మనకు ఫుడ్ బఫే అరేంజ్ చేశారు ఫుల్గా. ఇప్పుడు మన స్టీవెన్, తనతో పాటు ఒక అమ్మాయి ఉన్నారు కదా, తన పేరు మిక్సీ. మనం ఏమేమి తినాలో ఏంటో వాళ్ళని అడిగి ఏ ఐటమ్ ఏంటని, వాళ్ళు ఎక్కడోళ్ళే కాబట్టి వాళ్ళకి బాగా తెలుస్తుంది, అవే వేసుకున్నా. విషయం ఏంటంటే, ఆ గో కార్టింగ్కి ఒక్కో దానికి $35. నా ఒక్కడికి అది ఎక్కువ నేను కట్టలేదు, కానీ వీళ్ళిద్దరూ కట్టారంట. సరే, మాకు ఎలాగో నువ్వు ఫ్రెండ్ అయ్యావు కదా, నువ్వు వచ్చే అన్నారన్నమాట. అది వీళ్ళ మంచితనం. నైస్. మా మిడ్జీ పాప డ్రైవ్ చేస్తా ఉంది. సరే చేసుకుని నేను అంకల్ కూర్చొని వీడియో తెస్తాను అని చెప్పాను. అది వెరీ నైస్. ఈ చిన్న ఐలాండ్లో సమాధులు కూడా ఉన్నాయి. మమ్మల్ని మొత్తం ఐలాండ్ మొత్తం తిప్పేస్తున్నారు ఇంచుమించుగా. ఒక సైడ్ అంతా కూడా తిరగొచ్చంట.
ఈ ఐలాండ్ అంతా తిప్పి ఇంకో సముద్రం కరేబియన్ సీ చుట్టూరు కూడా తిప్పి ఒక చోట ఆపి ఇక్కడ ఉన్న సీనిక్ స్పాట్లన్నీ కూడా చూపిస్తున్నారు. ఒకవేళ మనం డబ్బులు కట్టలేదు అనుకోండి, ఈ స్పాట్లన్నీ మనం చూడలేము, ఎందుకంటే అంత దూరం మనం నడిచి వెళ్ళలేము. ఈ ఐలాండ్లో కొన్ని గ్యాంగ్స్టర్ ఇల్లులు కూడా ఉన్నాయంట, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఈ ఇల్లు కూడా అందులో అవ్వచ్చు ఒకటి. ఈవిడ వీళ్ళ దేవత అంట. అంటే ఇప్పుడు ఆవిడ చేతిలో ఫిష్ ఉంది కదా, అది ధనానికి ప్రతీక అంట. అది ముట్టుకొని దేవత నాకు డబ్బులు ఇవ్వు అంటే ఆవిడ ఇస్తుంది అంట. అలాగే ఆవిడ తలపైన ఉన్న పాము తెలివితేటలకు ప్రతీక అంట. అది పట్టుకొని, తెలివితేటలు అంటే మనుషులకు అందనంత ఎత్తులో ఉండాలని తలపైన ఉంటాయంట. అది పట్టుకొని దేవత నాకు తెలివితేటలు ఇవ్వంటే అలా ఇస్తారంట. అలాగే ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంది. దీన్ని మనం ఈ బొమ్మ ఎలా ఉంది కదా అని తప్పుగా తీసుకోక్కర్లేదు. మన దేవాలయాల పైన కూడా ఇటువంటి బొమ్మలే ఉంటాయి కాబట్టి వీళ్ళ సాంప్రదాయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే. ఇక్కడ కూడా రాళ్లపైన ఒక ఉడుము ప్రశాంతంగా రిలాక్స్ అవుతుంది చూడండి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఐలాండ్ అయితే చాలా బాగుంది. ఈ రైడ్ కూడా ఇంకా వండర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ మొదలయ్యామో అక్కడికి వెళ్ళిపోదాం తిరిగి. సముద్రంలో ఉయ్యాలు కట్టారు, ఊగడానికి కాదు, ఫొటోస్ తీసుకోవడానికి. ఒరిజినల్గా అయితే అలా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మనం షాపింగ్ స్ట్రీట్స్ అన్నీ ఉండే ప్లేస్కి వెళ్తున్నాము. ఈ ఏరియాని ఇస్లాం ముహెర్స్ డౌన్ టౌన్ అంటారంట. ఎంట్రీ మాత్రం భలే అదిరిపోయింది, బాగా కట్టారు కర్రలతో. ఈ ఐలాండ్ కంప్లీట్గా డౌన్ టౌన్ అన్నమాట, అంటే సిటీ సెంటర్. ఇక్కడ షాపింగ్లు అవన్నీ కూడా చేసుకోవచ్చు, బట్టలు అవన్నీ కొనుక్కోవచ్చు. మనకి గుర్తుంది కదా, షూలు తీసేసి బోట్లో పెట్టేసాము. ఇక్కడ నేల కాలిపోతుంది ఈ ఎండకి, సుమ్ము సుర్రైపోతుంది అన్నమాట. ఈవిడ మామిడికాయలు కట్ చేసి అమ్ముతుంది. మెక్సికోలో కూడా మ్యాంగోస్ ఫేమస్ అంట. ఇక్కడ ట్యాక్సీస్ రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి. క్యాంకూన్ మెయిన్ సిటీలో ఎలా ఉన్నాయి, వైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ వేరేగా ఉన్నాయన్నమాట అన్నీని. వీడు ఫార్మసీ అని పెట్టి అన్ని రకాల మందులు అమ్మేస్తున్నట్టు ఉన్నాడు. వీడు ఆల్కహాల్ కూడా ముందే కదా అంటాడేమో అడిగితే. ఇదిగోండి ఇవన్నీ కూడా లిక్కర్ బాటిల్స్, మొత్తం ర్యాక్లన్నిటి నిండా లిక్కర్స్. బాబోయ్ ఒకసారిగా జడుచుకున్నాడు అయ్యా. ఇక్కడ బోట్ ఎక్కే ముందు కాలుకి ఇసుక అంటుకుంటుంది కదా, అది బోట్లోకి ఎంటర్ అవ్వకుండా పాపం వాళ్ళే వాటర్ వేస్తున్నారు కాళ్ళ మీద. బోట్ ఎక్కగానే మా వాళ్ళు మొందేహాడు మొదలెట్టేసారు. అప్పుడు ఇక్కడ ఈ నెలలో బర్త్డేస్ యానివర్సరీస్ ఉన్నాయని సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ. మా స్టీవ్ గారి బర్త్డే వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఇది వీళ్ళ హ్యాపీ బర్త్డే సాంగ్ అంట స్పానిష్ లో. ఈ నెలలో బర్త్డే ఉన్న బాబులందరికీ గొంతులో ముందేస్తున్నారు అన్నమాట. అంటే జనాలందరికీ బోర్ కొట్టకుండా రకరకాల ఆటలు ఆడిస్తున్నారు అన్నమాట, మన పాప కొట్టల ట్రిప్లో ఆడించినట్టు. అడుగుతున్నాడు కానీ ఇలా సపోర్ట్ చేసిన దానికి ఈరోజు తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే అనుకోవాలి. చాలా బాగా సపోర్ట్ చేశారు.
ఈ ట్రిప్లో నాకు స్టీవ్ మిడ్జీ పరిచయం అయ్యారు. ఇంక వీళ్ళిద్దరికి బాయ్ చెప్పేసి ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అయ్యాంలేండి. ఐలాండ్ అయితే చాలా బాగుంది. క్యాంకూన్ వెళ్తే ఏం చేయాలరా అన్న టాప్ లిస్ట్లో 3 ఐటమ్లు పెడితే ఇది కూడా ఉంటుంది అందులో. జాగ్రత్తగా హోటల్కి వచ్చేసాను. ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని నైట్ మనం ఇంకో పార్టీకి వెళ్ళిపోదాం. మండల నైట్ క్లబ్కి బయలుదేరాను. చూడాలి, ఇది కూడా కోకో బాంగో లాగా టూ మచ్ క్రౌడ్ ఉంటే కనుక ఒక 1 or 2 hours ఉండి నేను ఇంకా రూమ్కి వచ్చేస్తాను. నిన్న పరిచయం అయ్యాడు కదా సెబాస్టియన్, కొలంబియా నుంచి చిన్న టూర్కి వెళ్ళాం. అబ్బాయి కూడా వచ్చి జాయిన్ అవుతా అన్నాడు. ఓకే రమ్మన్నాను. బస్ డ్రైవర్ గారు అరాచకం చేసేస్తున్నాడు. అరాచకం అంటే అరాచకమే. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది, కెబాబ్ ఇండియా అంట. ఈ పబ్ పేరు మండల, మన భారతదేశపు థీమ్. సరే మనం ఇందులోకి ఒకసారి వెళ్ళి చూద్దాం మన థీమ్ని ఎలా వాడారని చెప్పి సెలెక్ట్ చేశాను. మన సెబాస్టియన్ ఎక్కడ ఉన్నాడో వెతుక్కోవాలి ఇప్పుడు మనం. కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే వెనకాల గోడల పైన మన దేవుళ్ళ ఫోటోలన్నీ ఉన్నాయి చూడండి. గణపతి, శివుడు, ఆ ఫోటోలన్నీ ఉన్నాయి వెనకాల. నీట్గా స్నానం చేసి రేపు పొద్దున్న 11కి చెక్అవుట్. ముందే చెక్అవుట్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంక వేస్ట్. ఆల్రెడీ తిరిగి ఉన్నాను హోటల్ జోన్. 11కి నీట్గా చెక్అవుట్ చేసి అడు మ్యాక్సిమం ఎంత అలో చేస్తే అప్పుడు చెక్అవుట్ చేసి అటు నుంచి అటు ఆడో బస్ క్యాచ్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. సరేనా మరి, బాయ్.